Many people go to the gym, bodybuilding, muscle building. They come to me and tell, sir, I take some whey protein, some protein bars, some protein shakes, some creatine, protein wafers. Every fellow taking this has come with me to piles 100%. ఇప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి కార్ నడపడమే తప్పంటే ఎలా ఉంటది? అలానే ఉంది ఈ స్టేట్మెంట్. ఆ నడిపిన అతను కార్ని ర్యాష్ గా నడిపిండొచ్చు, తాగేసి నడిపిండొచ్చు, ఆపోజిట్ సైడ్ వచ్చి గుద్దిండొచ్చు, లేదంటే సిగ్నల్ స్కిప్ చేసి అయినా గుద్దిండొచ్చు. వీటిలో ఏదైనా కూడా అయిండొచ్చు. మరి ఇక్కడ ప్రాబ్లం కార్ నడపడమా? డెఫినెట్లీ కాదు, ఆ కార్ని సరిగ్గా నడపకపోవడం. అలానే ప్రోటీన్ వల్ల నీకు పైల్స్ రాదు. ఆ ప్రోటీన్ని నువ్వు అబ్యూస్ చేయడం వల్ల, ఆ ప్రోటీన్ కి సరిపడా ఫైబర్ ని నువ్వు తీసుకోకపోవడం వల్ల, నీ హైడ్రేషన్ అండ్ నీ గట్ హెల్త్ ని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల నీకు డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చి కాన్స్టిపేషన్ అండ్ పైల్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో మై బాధ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఇస్, ఇక్కడ ఫాల్ట్ ప్రోటీన్ ది కాదు, ద ఫాల్ట్ ఈస్ ద వే యు ఆర్ యూజింగ్ ఇట్. ఈ విషయం నాకే కాదు, ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన డాక్టర్ కి, పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసిన అతనికి కూడా తెలుసు. వీళ్ళు కామెంట్ లో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కానీ అదే ఎక్స్ప్లెనేషన్ రీల్స్ లో ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, లుక్ ఎట్ దిస్, ఇందుకే ఇవ్వరు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ప్రోటీన్ వల్ల పైల్స్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే ఆస్క్ దెమ్ దట్ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద వే యు ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, బాయ్ బాయ్.